జై భీమ్. ఏబీ టీవీ, అంబేద్కర్ భవన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది నూతలపాటి రాజు. గత సంవత్సరం అంతా మన ప్లాంటును SARW వాటర్ ప్లాంట్ వాటర్ సేవించి ఆదరించిన కస్టమర్లకు యానివర్స్ డే శుభాకాంక్షలు. ఈ నెల 25వ తేదీన మార్కాపురం జిల్లాలో జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం దోర్నాల మండలం వెలుగొండ ప్రాజెక్ట్ కార్యాలయంలో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 25వ తేదీ దోర్నాల మండలం గంటవాని పల్లి ఫీడర్ కెనాల్ శంకుస్థాపనగా పనుల్లో పాల్గొంటారు. అనంతరం మార్కాపురం పట్టణంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వచ్చే ప్రజలకు త్రాగునీరు, భోజన వసతి ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. బహిరంగ సభ జరిగే ప్రాంతంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, బయో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. సభా ప్రాంగణంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేయాలని R&B శాఖ అధికారులకు కలెక్టర్ చెప్పారు. అంతకుముందు కలెక్టర్ రాజాబాబు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్, హెలిప్యాడ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, వెలుగొండ ప్రాజెక్ట్ ఎస్సీ అబూ తాలిం, డి ప్రాజెక్ట్ డైరెక్టర్ నారాయణ, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాసరావు, పంచాయతీరాజీ ఇ. సుబ్బారెడ్డి, విద్యుత్ శాఖ ఇ. నాగేశ్వరరావు, ప్రాంతీయ రవాణా శాఖ అధికారి సుశీల, మార్కాపురం సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పనుల ప్రారంభం కోసం కూడా అక్కడ చేయడం జరుగుతుంది. దాని తర్వాత పబ్లిక్ మీటింగ్ వస్తారు. పబ్లిక్ మీటింగ్ అయిన తర్వాత క్యాడర్ మీటింగ్ చేసుకుంటారు. దెన్ అక్కడి నుంచి డిపార్చర్. దిస్ ఈస్ ది టోటల్ నక్షల్ ఆఫ్ ది SCM ప్రోగ్రామ్. సో దీనికి సంబంధించి మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు మార్కాపురం వారి బందోబస్తు ప్లాన్ అంతా కూడా వారు చేసుకుంటారు. సో మనకు కాబట్టి పాత మీకు ప్లీజ్ గంటవాని పాలెం దగ్గర మనకి ఎంట్రన్స్లో లెఫ్ట్ వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మనకు ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. సో అది ఒక ఫస్ట్ పార్కింగ్ ప్లేస్. ఈ పార్కింగ్ ప్లేస్లో మనకి కావాల్సింది ఏంటంటే వాటర్ ఫెసిలిటీ పెట్టాలి. తర్వాత మెడికల్ ఫెసిలిటీ కూడా అక్కడ ఒక మెడికల్ క్యాంప్ లాంటిది కూడా అక్కడ ఒకటి మనము పెట్టాలి. సో ఇక్కడే మనకి మన దగ్గర నుంచి మనం చేయవలసిన వరకు ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అవసరమైతే అక్కడ టెంట్స్ కూడా వేయించాలి. టెంట్స్ అనేది ఆ లోకల్ అతను ఏమైనా అరేంజ్ చేసి మనం టెంట్స్ వేయిస్తాం అక్కడ. సో టెంట్స్ వేయించడం వల్ల ఏంటంటే అక్కడ డ్రైవర్స్ ఉండడానికి కానీ, బస్సులు కానీ, దాని తర్వాత ఈ లారీ ఇక్కడ జనరల్గా లారీస్లో తీసుకొస్తారనేది చెప్తున్నారు కొంతమంది. సో లారీస్లో వస్తారంటే బస్సులో వస్తారంటారు. కాబట్టి మీ డ్రైవర్స్ వాళ్ళు ఉండడానికి అక్కడ ఒక టెంట్ లాంటిది మనం ఒక ఏర్పాటు చేయాలి. అక్కడే ఫుడ్ కౌంటర్స్ కూడా పెడతామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సో అక్కడ ఫుడ్ కౌంటర్స్ టెంట్స్ ఎలాగ వస్తాయి, డ్రైవర్స్ కూడా సపరేట్గా మనము ఒక టెంట్ అనేది మనం ఏర్పాటు చేయాలి. సో ఇందులో మన స్కోప్ ఆఫ్ వర్క్ వచ్చేటప్పటికి ఏంటంటే డ్రైవర్కి సంబంధించిన ఒక టెంట్ వేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ ఫెసిలిటీస్కి ఒక ఫెసిలిటీ పెట్టుకోవాలి. అండ్ మెడికల్ క్యాంప్ అనేది మనం పెట్టుకోవాలి. సో DMHO గారు, తర్వాత RWS మీరు ఆ రెండు ఆ పర్టికులర్ ప్లేస్ నెంబర్ 1 అండి. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకి వెన్యూ పోతాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెన్యూ వస్తుంది. ఈ వెన్యూకి వచ్చేటప్పటికి మీకు అందరికీ తెలుసు, మనకి వెన్యూలో మనకి ఒకటి ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటంటే ఈ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. DPO గారు. సో ఎవరు వచ్చారు పబ్లిక్ హెల్త్ నుంచి? సో అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
మార్కాపురం జిల్లాకి ఈ నెల 25వ తారీఖుని వస్తున్నారు. సో వెలిగొండ ప్రాజెక్ట్ని విజిట్ చేసిన తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్ మార్కాపురంలో అడ్రస్ చేస్తారు. సో దాని గురించి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు అంటూ చేసుకుంటూ ఉంది. దాని మీద ఇప్పుడు రివ్యూ చేసుకోవడం జరిగింది. ఏ ప్లేసెస్లో సీఎం గారు విజిట్ చేస్తారు, అదేవిధంగా మీటింగ్ జరిగిన ప్లేసెస్లో అన్ని వసతులు ఎట్లా ఉన్నాయనే దాని మీద ఒక రివ్యూ చేసుకోవడం జరిగింది. జిల్లా యంత్రాంగం అంతా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుంది. థ్యాంక్ యూ.